రక్త సంబంధం కంటే డబ్బు ఎందుకు గొప్పదైపోయింది? అమ్మ కూతురికి నేర్పిన జీవిత పాఠమేంటో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సిరి అనే అమ్మాయి ఉద్యోగం చేస్తూ ప్రతీ నెలా తన జీతాన్ని అమ్మ చేతిలో పెట్టేది. ఒక నెల సిరి జీతం తీసుకువచ్చి అమ్మకు ఇవ్వగా లెక్క చూసిన అమ్మ, ఏమ్మా పోయిన నెల కంటే తక్కువ ఉంది అని అడిగింది. సిరి నీరసంగా, నాకు కొన్ని పర్సనల్ ఖర్చులున్నాయమ్మా, అందుకే తక్కువిచ్చాను అని బదులిచ్చింది. అమ్మ ఏమీ అనకుండా, సరే రెడీ అవ్వు, బయటకు వెళదాం అని తన తమ్ముడి ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ అమ్మ తన తమ్ముడిని, తమ్ముడు, అత్యవసరంగా కొంచెం డబ్బు కావాలి, ఇస్తావా అని అడిగింది. అతని దగ్గర డబ్బు ఉన్నా మొహం చాటేస్తూ, నా దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదక్కా అని అబద్ధం చెప్పాడు. బయటకు వచ్చాక అమ్మ సిరితో ఇలా అంది, చూశావమ్మా, రక్త సంబంధీకుల దగ్గర డబ్బున్నా లేదంటారు. రేపు మనకు ఆపద వస్తే ఎవ్వరూ రూపాయి సాయం చెయ్యరు. అందుకే ఆడంబరాలకు పోకుండా పొదుపు చెయ్యడం నేర్చుకో. ఆ మాటలతో సిరికి జ్ఞానోదయమయ్యింది. తన చిన్న ఖర్చుల కోసం అమ్మకు అబద్ధం చెప్పినందుకు సిగ్గుపడి ఆ రోజు నుండి అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు చెయ్యడం మొదలుపెట్టింది. నీతి: ఆపదలు ఆదుకునేది మన పొదుపే తప్ప మనల్ని చూసి నవ్వే బంధువులు కాదు. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.